లేట్ నైట్స్ తినడం అనేది సర్వసాధారణం అయిపోయింది. వీకెండ్స్ వచ్చాయనంటే ఖచ్చితంగా 4 AM బిర్యానీస్ అని ఇలాంటివి ఫుడ్ హ్యాబిట్స్లో ఉన్నారు కదా. సో దానివల్ల ఏమైనా హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది? 100% ఉందండి. ఇప్పుడున్న కరెంట్ సినారియో ఆఫ్ లైఫ్ చిరుతిండి ఎక్కువ తింటాం కానీ హెల్తీ ఫుడ్ ఎక్కువ తినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఆల్సో మైట్ లీడ్ టు హార్ట్ డిసీజెస్. ఎంగేజ్ పీపుల్లో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా ఈ మధ్యకాలంలో వస్తున్నాయని చెప్పి వింటూ ఉన్నాం. సో ఇస్ ఇట్ ట్రూ? అది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ట్రూ అండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సడన్ కార్డియాక్ డెత్ అంటాము. స్కూల్ స్టూడెంట్స్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరిలో కూడా స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఆ స్ట్రెస్ వల్ల ఏవైనా స్మోకింగ్ అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, సబ్స్టెన్స్ అబ్యూస్ అవ్వచ్చు. 20 with all this smoking, alcohol, everything, sleep deprivation itself will aggravate the cause of heart attack actually. టీ కాఫీ ఇంటేక్ అనేది హెల్దీనా కాదా హార్ట్కి? ఎక్కువ తాగితే తక్కువ వస్తుంది, తక్కువ తాగితే ఎక్కువ వచ్చింది అని కాదు. ఎనీథింగ్ ఇన్ మోడరేట్ క్వాంటిటీ ఇస్ ఓకే. స్మార్ట్ వాచెస్ నిజంగానే మన హార్ట్ హెల్త్ని మనకు తెలియజేస్తాయా? ఐ విల్ నాట్ సే 100% నో. నమస్తే, నేను మీ సౌజన్య ఉత్తరాల. ఈ మధ్య కాలంలో గుండె సంబంధిత సమస్యలు చాలా మందిలో చూస్తూనే ఉన్నాం, సర్వసాధారణం అయిపోయింది. మరి వీటిని ఎలా అరికట్టాలి, నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటాయి, ఈ అంశానికి సంబంధించి ఎన్నో విషయాలను మనకు తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ క్యాత్ ల్యాబ్ ఫ్రమ్ శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు, డాక్టర్ హేమసుందర్ కొరపాటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. అంటే హైపర్ టెన్షన్ అనేది సైలెంట్ కిల్లర్ అని చెప్పేసి అంటూ ఉన్నారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? హైపర్ టెన్షన్ అనేది యూజువల్లీ అన్లెస్ అంటిల్ మనం ముందు కొంచెం చూసుకుంటా ఉంటే తప్పితే చాలా మందికి తెలియదు. హైపర్ టెన్షన్ అని తెలుసుకునేటప్పటికే చాలా మందికి చాలా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో బేసికల్ హైపర్ టెన్షన్ అంటే ఏంటంటే ఆ వెజల్ వాల్ మీద ప్రెషర్ పడతా ఉంటుంది, ఆర్టీరియల్ వాల్ అంటూ ఉంటాము. సో బై ద టైమ్ దే నో వాళ్ళకి ఆల్రెడీ కిడ్నీ ప్రాబ్లమ్ ఉండి ఉండొచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ ఉండి ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉండి ఉండొచ్చు, ఆల్రెడీ విజన్ లాస్ ఉండి ఉండొచ్చు. సో హైపర్ టెన్షన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ ప్రివెంటబుల్ కాబట్టి రెగ్యులర్గా చెక్ చేసుకుంటా ఉండాలని చెప్తాం. సో దట్ ఈస్ వై దే ఇస్ బై ద టైమ్ వీ నో వీ మైట్ బీ ఇన్ ఏ బెటర్ పొజిషన్ కన్నా ఇంకా అడ్వాన్స్డ్ డిసీజ్ లో ఉండొచ్చు. దట్ ఈస్ వై దే కాల్ ఇట్ యాజ్ ఏ సైలెంట్ కిల్లర్. ఓకే. అండ్ 20s 30s లో కూడా కొంతమందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి, వాటిని ఎలా అరికట్టాలి? ఆఫ్ లేటర్ కోవిడ్ తర్వాత మనం చాలా చూస్తున్నాం అండి యంగ్స్టర్స్ లో కూడా. యూజువల్లీ మనకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, మెటబాలిక్ సిండ్రోమ్స్ అవ్వచ్చు, ఇప్పుడున్న కొత్త లైఫ్ స్టైల్లో స్టడీస్ ప్రెషర్ అవ్వచ్చు, లేదా పీర్ ప్రెషర్ అవ్వచ్చు, వాళ్ళు యంగ్ ఏజెస్ లోనే ఎక్కువ స్ట్రెస్ పట్టము, హ్యాబిట్స్కి అలవాటు పట్టము, డ్రగ్ అబ్యూస్కి అలవాటు పట్టము. దీస్ ఆర్ ఆల్ కంట్రిబ్యూటింగ్ టు ద మల్టిపుల్ మెటబాలిక్స్ అంటాం బేసికలీ. మెటబాలిక్ సిండ్రోమ్స్ కానీ, ఒబెసిటీ కానీ, ఓవర్ వెయిట్ కానీ, వాళ్ళ స్ట్రెస్ కానీ, దీనివల్ల దే ఆర్ మోర్ ప్రోన్ టు హ్యావింగ్ హార్ట్ అటాక్స్. ఓకే. అండ్ అలాగే ఈ ఎంగేజ్ వాళ్ళందరూ కూడా లేట్ నైట్స్ తినడం అనేది సర్వసాధారణం అయిపోయింది. వీకెండ్స్ వచ్చాయనంటే ఖచ్చితంగా 4 AM బిర్యానీస్ అని ఇలాంటివి ఫుడ్ హ్యాబిట్స్లో ఉన్నారు కదా. సో దానివల్ల ఏమైనా హార్ట్ డిసీజ్ రిస్క్ అనేది ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉందా? అవకాశం 100% ఉంటుందండి. ఇక్కడ యూజువల్లీ 20s 30s అనే కాదండి, ఆఫ్ లైట్ యూజువల్లీ మన తెలుగు కమ్యూనిటీస్లో కానీ ఎక్కువ ఈవినింగ్ ఫుడ్స్, ఈవినింగ్ స్నాకింగ్ ఎక్కువ ఉంటుంది. నైట్ 9:30 ఫుడ్ తింటాము, 10 o'clock ఏముంది ఒక స్వీట్ తింటాము, ఏదో సేవరీ అంటాము. యూజువల్లీ వాట్ హ్యాపెన్ ఇస్ బాడీ ఒక సర్కేడియన్ రిథమ్కి అలవాటు పడి ఉంటుంది. వెన్ ఎవర్ వీ ట్రై టు చేంజ్ దీస్ థింగ్స్, మన లేట్గా తినే కొద్దీ డైజెషన్ కూడా లేట్ అవుద్ది. సో బాడీ ఆల్సో విల్ ట్రై టు కీప్ మోర్ ఫ్యాట్ ఇన్ సైడ్. సో దట్ ఇట్ సెల్ఫ్ విల్ లీడ్ టు ఒబెసిటీ ఆల్సో. సో ప్లస్ ఇంకొచ్చేసి నైట్ తినేదంతా మనం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అని లైక్ చిరుతిండి అంటాము. చిరుతిండి ఎక్కువ తింటాం కానీ హెల్దీ ఫుడ్ ఎక్కువ తినాం. దట్ ఇట్ సెల్ఫ్ ఆల్సో మైట్ లీడ్ టు హార్ట్ డిసీజెస్. ఓకే. హైపర్ టెన్షన్ అనే కాకుండా ఎంగేజ్ పీపుల్లో ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ కూడా ఈ మధ్య కాలంలో వస్తున్నాయని చెప్పి వింటూ ఉన్నాం. సో ఇస్ ఇట్ ట్రూ? అది జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇట్స్ ట్రూ అండి. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సడన్ కార్డియాక్ డెత్ అంటాము. యూజువల్లీ హార్ట్ కి మనకి బ్లడ్స్, మన ఫుడ్ ఉంటే ఎలా ఉంటుందో అలా బ్లడ్ సప్లై ఉంటుంది, అలా కరెంట్ యాక్టివిటీ కూడా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సడన్ గా హార్ట్ అటాక్ అన్నంటికన్నా లెట్ us కీప్ ఇన్ ఎ డిఫరెంట్ వే. హార్ట్ అటాక్ అన్నది ఏంటంటే మనకు తెలిస్తే వచ్చేది హార్ట్ అటాక్. కార్డియాక్ అరెస్ట్ అనేది డైరెక్ట్గా ఏంటంటే హార్ట్ ఆగిపోయేదాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటాం. హార్ట్ అటాక్ అన్న దాంట్లో బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది కానీ బేసికలీ మనకి హార్ట్ వార్నింగ్ సింటమ్స్ ఇస్తూ ఉంటుంది, పూడికి రావటం కానీ ఇదంతా కానీ. దానివల్ల మనకు చెస్ట్ పెయిన్ అని, ఆయాసం అని, కళ్ళు తిరగటం అని, గుండె అని వస్తూ ఉంటాయి. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమైందంటే సడన్గా ఆ మొత్తం ఫ్లో ఆగిపోద్ది. దెన్ దే విల్ సడన్లీ గోయింగ్ టు కార్డియాక్ అరెస్ట్. అంటే మ్యాక్సిమం ఒబెసిటీ ఉన్నప్పుడు, 90% బ్లాక్స్ ఉన్నప్పుడు సడన్లీ దే విల్. ఇప్పుడు కొత్తగా ఓఎస్ఏ ఉందన్నమాట. యూజువల్లీ ఒబెసిటీ ఎక్కువ ఉంటుంది యంగ్స్టర్స్. వాళ్ళలో సడన్గా యాక్చువల్లీ హార్ట్ అటాక్ కార్డియాక్స్ ఎక్కువ వస్తున్నాయి.
చనిపోయే అవకాశాలు ఉంటున్నాయి. అంటే స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ ఎల్స్ వర్క్ వెళ్ళే వాళ్ళు కానీ, సో వీళ్ళందరిలో కూడా స్ట్రెస్ అనేది చాలా కామన్ అయిపోయింది. సో ఆ స్ట్రెస్ వల్ల ఏవైనా లాంగ్ రన్ లో చూసుకుంటే హార్ట్ డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందా? 100% ఉందండి. ఇప్పుడున్న కరెంట్ సినారియో ఆఫ్ లైఫ్ లో ఇందాక దానికే లెట్ మీ కీప్ అన్ ఎక్స్టెన్షన్ టు వాట్ ఐ టోల్డ్ యూ బిఫోర్. వర్క్ ప్రెషర్, స్టడీ ప్రెషర్, పీర్ ప్రెషర్, ఇవన్నీ ఏమవుతా ఉంటాయి ఏంటంటే సడన్లీ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అవర్ బాడీ ఆల్వేస్ విల్ బీ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఫ్లైట్ ఆర్ ఫైట్ ఉంటుంది. సో వెన్ ఎవర్ దేర్ బాడీ ఈస్ గోయింగ్ ఇన్ టు దట్ చిన్న చిన్న హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉంటాయి అన్నమాట. కార్టిజాల్ అని, అవన్నీ ఎడ్రినలిన్ అని. దీస్ ఇట్ సెల్ఫ్ విల్ కాజ్ డిఫరెన్స్ ఇన్ హార్ట్ రేట్, హార్ట్ రిథమ్ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి. వెన్ ద హార్ట్ ఈస్ గోయింగ్ త్రూ దట్ స్ట్రెస్ ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ ఇన్ ద లాంగ్ టర్మ్. మోర్ ఆఫ్ టైంలో ఈ స్టూడెంట్స్ కానీ, వర్క్ చేసుకునే వాళ్ళు కానీ ముందు మోర్ ఆఫ్ దెన్ స్లీప్ డిప్రైవేషన్ ఉంటుంది. స్లీప్ డిప్రైవేషన్ ఇట్ సెల్ఫ్ ఆల్సో విల్ హ్యావ్ ఏ ఎఫెక్ట్ ఆన్ ద హార్ట్. ఇట్ హ్యావ్ ఇప్పుడు కొత్త స్టడీస్ వస్తున్నాయి వేర్ దే ఆర్ సేయింగ్ మినిమం అమౌంట్ ఆఫ్ స్లీప్ లేకపోతే ఇన్ని హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, ఇన్ని హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి అనమాట. సో స్లీప్ డిప్రైవేషన్ ఇస్ ఆల్సో ఫ్యాక్టర్. ఆన్ టాప్ ఆఫ్ దిస్, whenever people are going into stress, they always tend to go towards negative things. Smoking అవ్వచ్చు, ఆల్కహాల్ అవ్వచ్చు, సబ్స్టెన్స్ అబ్యూస్ అవ్వచ్చు. ఆ మెంటల్ పీస్ అంటూ ఉండదు అనమాట. దట్ స్ట్రెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఆల్సో లీడింగ్ టు హార్ట్ అటాక్ ఇన్ లాంగ్ టర్మ్. లెట్ మీ సే నాట్ హార్ట్ అటాక్, లెట్ us say they are prone to have heart diseases at some point of time. Okay. So having stress at 40 is different from having stress at 20 with all this smoking, alcohol, everything, sleep deprivation itself will aggravate the cause of heart attack actually. సో వాళ్ళకి హార్ట్ డిసీజెస్ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇన్సోమ్నియా వల్ల కూడా మనకి హార్ట్ ఇన్సోమ్నియా వల్ల రావచ్చు. ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ అంటే ఏం చేస్తా ఉండే, లెట్ us be frank about that. మనం స్ట్రెస్ వస్తే ఫుడ్ ఎక్కువ తింటాము, నిద్ర తక్కువ ఉంటాం, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగుతాము. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ we are tend to go towards that is how general lifestyle is. Let us say not us, some friends will be there, some colleagues will be there. సో అలాగే లాట్ ఆఫ్ వాటర్ కనుక ఇంటేక్ ఉంటే, అంటే ఎక్కువ నీళ్లు తాగితే అది హార్ట్ హెల్త్ కూడా చాలా మంచిది అంటారు. దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్ అండి. వాటర్ ఎక్కువ తాగాలి అంటారు, బట్ ఇట్స్ నాట్ లైక్ వాటర్ ఎక్కువ తాగేయాలి అని కాదు. వాటర్ వాళ్ళు యూజువల్లీ 5 to 8 glasses a day ఈజ్ ఓకే. ఐ కీప్ ఇట్ దిస్ వే. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as hyponatremia. ఉప్పు అంటారు, ఉప్పు డైల్యూట్ అయిపోద్ది, ఉప్పు తగ్గిపోద్ది అంటారు. సో ఎడిక్వేట్గా తాగాలి, నాట్ దట్ ఎక్కువ వాటర్ తాగేస్తే ఎక్కువ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అని కాదు. అసలు ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బేసింగ్ ఆన్ వాట్ ద హార్ట్ ప్రాబ్లమ్ ఇస్ ఈవెన్ దట్ ఫ్లూయిడ్ విల్ బి రిస్ట్రిక్టెడ్. ఇప్పుడు కార్డియాక్ ఫెయిల్యూర్ అంటాం, వాళ్ళు ఎక్కువ ఎట్లా పడితే అట్లా వాటర్ తాగకూడదు. దే విల్ బి రిస్ట్రిక్టెడ్ టు 1 to 2 liters per day. ఓకే. సో అంటే డే స్టార్ట్ చేసేటప్పుడు కూడా మీరు అట్లీస్ట్ ఒక 1 liter వాటర్ తాగాలి అని చెప్పేసి అని దట్స్ వాట్ ఐఎమ్ అంటారు. దట్ ఈస్ ఓకే, బట్ నాట్ వాటర్ ఎక్కువ తాగితే హార్ట్ అటాక్ తక్కువ వస్తాయని కాదు. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అంటే డే స్టార్ట్స్ విత్ అంటే ఇప్పుడు ఒకటేసారి బ్రష్ చేసిన తర్వాత కొంతమంది 1 liter వాటర్ తాగుతారు. సో అలా కాకుండా కొంతమంది ఒకటేసారి 2 liters వాటర్ తాగేస్తారు. ఈజ్ ఇట్ హెల్దీ వే? It doesn't make any difference. అంటే అంటే ఒకటేసారి మనం అన్ని వాటర్ తీసుకున్నా గానీ మన బాడీలో ఆర్గన్స్ ఒకేసారి మనం 1 liter లాగా ఒకేసారి నాకు 5 liters క్యాన్ ఉందని 5 liters వాటర్ తాగేసిన డే అంతా ఉందంటే ఈ లోపల దే విల్ గో ఇంటూ హైపోనేట్రియం, దే విల్ గో ఇంటూ ద డిజీనెస్. సో అంటే ఓవరాల్ డే లో 4 to 5 liters తీసుకోవాలి. ఒక 1 hour లో 400 liters తాగకూడదు. సో అలాగే కొంతమందికి మన సౌత్ ఇండియాలో మోస్ట్లీ టీ కాఫీస్ చాలా ఎక్కువగా తాగుతూ ఉంటారు. కొంతమంది చెప్పలేము, అన్కౌంటబుల్ ఉంటాయి, 5 to 6, 10 కూడా వెళ్తాయి. అవి లేకపోతే వాళ్ళకి ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అంటే టీ కాఫీ ఇంటేక్ అనేది హెల్దీనా కాదా హార్ట్ కి? టీ కాఫీ ఇంటేక్ హెల్దీ అంటానికన్నా ముందండి వాట్ కైండ్ ఆఫ్ టీ, వాట్ కైండ్ ఆఫ్ కాఫీ మ్యాటర్స్ అండి. టీ వచ్చేసి ఇప్పుడు లెట్ us say మీరు ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అన్నారు, మనం టీ పొడి తక్కువ వేసుకుంటాం, పాలు ఎక్కువ వేసుకుంటాం. సో సంథింగ్ గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ మైట్ హెల్ప్ because they'll have some flavonoids and everything. Coffee వచ్చేటప్పటికి black coffee helps with milk and కాకుండా. So like that to everything in a moderated quantity is okay. The stress point should be everything in a moderated quantity. ఎక్కువ తాగితే తక్కువ వస్తుంది, తక్కువ తాగితే ఎక్కువ వచ్చింది అని కాదు. ఎనీథింగ్ ఇన్ a moderate quantity is okay. ఓకే. సో అలాగే మనం ఘీ కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం ఇళ్లలో. సో కొంతమంది ఘీ లేకపోతే కష్టం, కానీ కొంతమంది ఘీ వాడితే నీ కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ పెరుగుతుంది అని అంటారు. అది నిజమేనా మిత్తా? ఘీ అన్నదండి, ఘీ ఈజ్ ఎ కామన్ ప్రోడక్ట్ విచ్ వి యూజ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. దేర్ ఇస్ సంథింగ్ విచ్ వీ కెనాట్ అవాయిడ్ ఆల్సో. ఘీ అన్నది ఇఫ్ యూ ఆర్ టేకెన్ ఇన్ ఏ మోడరేట్ క్వాంటిటీ, లెట్ us say 1 to 2 teaspoons అండి, ఇట్ కమ్స్ టు అరౌండ్ 8 to 9 grams per day. దట్ షుడ్ బి ఓకే. అలా కాకుండా మరి గీని మనం పైన సలాడ్ లా వాడటం వేరు, గీలోనే మనం అన్ని కుక్ చేయడం వేరు. దట్ మేక్స్ ఎ వెరీ లాట్ ఆఫ్ డిఫరెన్స్. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. షుడ్ బి ఓకే విత్ దట్. సో దాన్ని బట్టి మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇన్ ఏ మోడరేటెడ్ క్వాంటిటీ. దట్ గీ హ్యాస్ బోత్ ప్లస్ అండ్ మైనస్ అండి. గీ ఇట్లా ఐ కీప్ ఇట్ ఇన్ ఏ ఎకనమిక్ వే.
ఓకే. దెర్ ఇస్ సంథింగ్ కాల్ ఎస్ HDL, దెర్ ఇస్ సంథింగ్ కాల్ ఎస్ LDL. చెడు కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అంటూ ఉంటాం. అది చెడు కొలెస్ట్రాల్ ని పెంచిద్ది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ని పెంచిద్ది. సో ఆల్వేస్ టేక్ ఇట్ ఇన్ మోడరేటెడ్. ఓకే. సో అలాగే హార్ట్ హెల్త్ కోసం కొంతమంది వర్కౌట్ చేస్తూ ఉంటారు, కొంతమంది వాకింగ్ చేస్తూ ఉంటారు. అది కొంతమంది 30 minutes ఆర్ 1 hour, కొంతమంది మోర్ దెన్ 1 hour కూడా చేస్తారు. అసలు ఎలా చేస్తే, అసలు ఏం చేస్తే హార్ట్ హెల్త్ కు మంచిది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, వెన్ ఎవర్ వీ వాంటెడ్ టు ఎక్సర్సైజ్ నథింగ్ బట్ ఎన్ ఏరోబిక్ అనమాట. వాట్ విల్ హ్యాపెన్ ఇస్ వాట్ అవర్ బాడీ వాంట్స్ వీ షుడ్ నో. ఇప్పుడు ఎక్సర్సైజ్ నేను చేద్దాం అనుకోని సడన్గా లెట్ us say I think we are in New Year, everyone will have a New Year goal. Okay fine, let us shed weight this year, let us this year, అలా అని చెప్పేసి వెళ్ళిపోయి అదే పని యుద్ధం చేసినట్టు చేస్తే నథింగ్ విల్ హ్యాపెన్. సో వీ షుడ్ స్టార్ట్ స్లోలీ అండ్ అవర్ బాడీ విల్ టెల్ us whether our body is able to sustain the pressure we are keeping or not. Basing on that we should go for exercises. ఇంకా సెకండ్ థింగ్ వచ్చి హౌ మచ్ అన్న టైం అన్న దెర్ ఇస్ నో అండి. గైడ్ లైన్స్ అరౌండ్ 150 minutes of brisk walking a week. I'm talking a week, I'm not talking for day. Or 75 minutes of high intensity. ఇప్పుడు హై ఇంటెన్సిటీ కొత్తగా న్యూ టర్మ్స్ వస్తున్నాయి. హిట్ అంటారు, ఎవరంటే హిట్ వర్కౌట్ అంటారు. సి at 20 years a guy might do hit, but at 50 years a guy cannot do that much of intensity. So మన బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తా ఉందంటే దాన్ని బట్టి చూసుకొని వీ షుడ్ గో ఫర్ వర్కౌట్, వెదర్ అవర్ బాడీ ఈజ్ ఏబుల్ టు సస్టైన్ దట్ ఆర్ నాట్. అంటే బాడీ చెప్తుంది, ముందే సిమ్టమ్ ఇస్తుంది, ఇండికేషన్ ఇస్తుంది అని అంటారు కదా, అది ఎలా ఇస్తుంది, ఎలా తెలుసుకోవాలి? కొంతమంది పట్టించుకోకుండా ఉంటారు కదా. వీఆర్ డూయింగ్ కార్డియో. I might do 8 minutes, you might do 10 minutes. At 10 minutes obviously we'll have shortness of breath. వచ్చింది కదా అని చెప్పి ఆగి ఎందుకు వచ్చిందని తెలుసుకొని దానికి రెస్ట్ ఇవ్వాలి, కానీ let us not push it అంటున్నా. Go in a phased way. Today 11 minutes, tomorrow 12 minutes, ఆ తర్వాత 13 minutes basing on that. ఓకే. అలాగే చాలా మంది డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు, హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు బాడీ మనకి సిమ్టమ్స్ ఇస్తుంది, ఇండికేషన్స్ ఇస్తుంది అని. అలా ఇవ్వకుండా డైరెక్ట్ గా హార్ట్ స్ట్రోక్ గానీ ఆర్ ఎల్స్ కార్డియాక్ అరెస్ట్ గానీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉంటాయండి. మనకి జెనెటిక్స్ ఉంటాయి, వీఆర్ ప్రోన్ టు జెనెటిక్స్ ఉంటాయి. జిమ్ వరకే చెప్తారు, ఇప్పుడు మీరు జిమ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి జెనెటిక్స్ విల్ ప్లే ఏ ఫ్యాక్టర్. ఆల్రెడీ నోన్ కేసు. ఇప్పుడు ప్రతి దానికి ముందర మనం ఏదో వెళ్తాం కానీ అన్ని హార్ట్ చెకప్లు చేసుకుని ఎవరు జిమ్కి వెళ్ళరు. కొంతమంది ప్రీ డిస్పోజింగ్ గా కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఉండొచ్చు, కొంతమంది ప్రీ డిస్పోజింగ్ గా ఎరిథీమియాస్ ఉండొచ్చు. వాళ్ళకి తెలియదు, అంటే వాళ్ళ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు. వెళ్ళి సడన్ గా జిమ్ చేసినా, బాడీని స్ట్రెచ్ చేసినా దే విల్ ఇమీడియట్లీ హైపర్ యాక్ట్. అలాంటప్పుడు ఎరిథీమియా, హైపర్ యాక్ట్ ఆబ్వియస్లీ కాదు ఎయిర్ వస్తుంది అక్కడ. ఓకే. అంటే హార్ట్ హెల్త్ బాగుందా బాగాలేదా అని ఎవరికి వాళ్ళు ఇంట్లో చెక్ చేసుకోవచ్చా, లేకపోతే హాస్పిటల్కి వచ్చి డయాగ్నోస్ చేసుకోవాలా? అలా చెప్పలేం కదండి. హార్ట్ హెల్త్ అని we have a family history of coronary artery disease. అంటే ఫ్యామిలీలోనే మనకు ఆల్రెడీ కార్డియాక్ డిసీజ్ ఉంది. సో డెఫినెట్లీ జనరల్ చెకప్లో ఉంచుకోవాలి. ఇంకోటి సింపుల్ థింగ్ ఏమైందంటే అండి, యంగ్స్టర్స్ అవ్వచ్చు అప్ టు 3rd decade 4th decade చిన్న ఆయాసం వచ్చింది, చిన్న దడ వచ్చింది, కొంచెం హెడ్ఏక్ వచ్చింది, దే వోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. దే ఫీల్ ఇట్స్ ఎ నార్మల్ థింగ్. బట్ అలా వచ్చినప్పుడు డెఫినెట్లీ చెక్ చేయించుకుంటే వీ విల్ బీ ఆన్ ఎ సేఫర్ సైడ్. ఓకే. సో ఆల్వేస్ ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. అవును. సో కానీ కొంతమంది ఈ మధ్యకాల స్మార్ట్ వాచెస్ యూసేజ్ చాలా ఎక్కువ అయిపోయింది, టీనేజర్స్ లో మరీ ఎక్కువగా ఉంది. సో ఏమన్నా అంటే నా హార్ట్ హెల్త్ ఎలా ఉందని ఇందులో చూసుకుంటాను అని అంటారు. అంటే స్మార్ట్ వాచెస్ నిజంగానే మన హార్ట్ హెల్త్ ని మనకు తెలియజేస్తాయా? ఐ విల్ నాట్ సే 100% నో అండి. ఇట్స్ ఓన్లీ హెల్పింగ్ అస్ టు నో వాట్ ఈస్ హ్యాపెంగ్. ఒట్టి హార్ట్ రేట్ ఉంది, ఒట్టి హార్ట్ రేట్ ఉంటుంది, SpO2 మానిటర్ అంటారు, మల్టిపుల్ థింగ్స్ వస్తున్నాయి. బట్ ఇట్ ఈస్ ఓన్లీ అన్ యాడ్ ఆన్ విచ్ మైట్ అలర్ట్ అస్, బట్ ఇట్ మైట్ అలర్ట్ ఇన్ ఎ నెగిటివ్ వే ఆల్సో. అది అలర్ట్ చేసిందని మనం పానిక్ అయిపోయి పరిగెడితే ఈవెన్ దట్ ఈస్ కాజింగ్ మోర్ స్ట్రెస్ టు అస్ కదా. ఇట్ ఈస్ ఓన్లీ అన్ యాడ్ ఆన్, బట్ యాజ్ ఫార్ యాజ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ అప్ టు దట్ ఎక్స్టెంట్ దట్ ఇట్ విల్ టెల్ us that you are going to get a heart attack. యాపిల్ వాచ్ ఉంది, యాపిల్ వాచెస్ విల్ సే యాపిల్ ECG వస్తుంది అని అంటారు. ఓకే, బట్ దే విల్ ఆల్సో మెన్షన్ ఎ లైన్, ఇట్ విల్ ఓన్లీ టెల్ యూ అబౌట్ రిటర్న్, ఇట్ విల్ నాట్ టెల్ అబౌట్ హార్ట్ అటాక్ అని చెప్పి మీకు ప్రతిసారి చెప్తుంది అది. యూ కెన్ సీ. ఓకే. సో అలాగే హార్ట్ అటాక్స్ వచ్చే ముందు, స్ట్రోక్స్ వచ్చే ముందు చెస్ట్ పెయిన్ వస్తుంది. సో ఇట్ ఇండికేట్స్ హార్ట్ స్ట్రోక్ రాబోతుంది అని. కానీ కొంతమంది ఏమో అది గ్యాస్ పెయిన్ అని కూడా ఫీల్ అవుతూ ఉంటారు. సో అది గ్యాస్ పెయిన్ కాదు, హార్ట్ స్ట్రోక్ రాబోయే ముందు వచ్చేటువంటి చెస్ట్ పెయిన్ అని. అలా కాకుండా ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నాయా? యూజువల్లీ కార్డియాక్ పెయిన్ వచ్చేసండి యూజువల్లీ ఛాత నొప్పి అంటాం. ఇట్ కెన్ కమ్ ఇన్ ఎ వేరీ వే. కడుపులో నొప్పి రావచ్చు, వెనకాల భుజం మధ్యలో, రెక్కల మధ్యలో నొప్పి రావచ్చు, అంటే స్పైన్ లైన్ లో రెండు భుజాల మధ్యలో ఫ్రంట్ నుంచి వెనక్కి లాగుతుంది అంటామండి. మనం వెనక్కి లాగుతుంది అంటాం, దట్ ఇస్ కాల్డ్ రేడియేటింగ్ పెయిన్ అంటాం. చేయి లాగుతుందని చెప్తాము, చేయి తిమ్మిరి వచ్చిందని చెప్తాము, గుండె దడగా ఉందని చెప్తాము, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతాయి, అప్పుడప్పుడు లైట్ హెడెడ్నెస్ వస్తుంది. ఇవన్నీ యాడ్ ఆన్ అవుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైలెంట్. ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్స్లో ఆ పెయిన్ మనం పట్టుకోలేము. సో వెన్ ఎవర్ దేర్ ఇస్ ఎ చెస్ట్ పెయిన్, వెన్ ఎవర్ వీ హ్యావ్ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉంది,
మనం ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఆల్రెడీ మన బ్లడ్ రిపోర్ట్స్లో కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయి, మనం కొంచెం ఒబీస్గా ఉన్నాము, ఆల్వేస్ కమ్ ఫర్ చెకప్, అట్లీస్ట్ గెట్ ఎన్ ఈసీజీ డన్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఓకే. అండ్ ఈ మధ్య కాలంలో జిమ్ రిలేటెడ్ డెత్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్ గా అప్పుడే వాళ్ళు జిమ్ వర్కౌట్ చేసి బయటికి రావడం, కూర్చోగానే వాళ్ళకి మనకి చెప్తా ఉన్నాను కదా ఇందాక, లెట్ దిస్ బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్. ఓకే. ఆల్రెడీ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటూ ఉంటాయి మనకి, జెనెటిక్స్ అవ్వచ్చు, ఆల్రెడీ గుండె ప్రాబ్లం వాళ్ళకి తెలియకుండా ఉండొచ్చు. ఓకే. రెండోది వచ్చేసి హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అంట. ఇవన్నీ ఏంటంటే ఇన్హెరెంట్ డిసీజెస్ అనమాట. ఇవన్నీ తెలియకుండా మనం సడన్గా హార్ట్ ని స్ట్రెస్ చేసాం అనుకో, వెన్ ఎవర్ వి స్ట్రెస్ ద హార్ట్ ఇట్ విల్ ఆల్సో రియాక్ట్ ఇన్ దట్ వే, దట్ విల్ కాజ్ హార్ట్ అటాక్స్ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే. సో మరి అలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలి అని అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెఫినెట్లీ వెన్ వీఆర్ హ్యావింగ్ ఏ జెనెటిక్ కండిషన్ వీ షుడ్ గెట్ ఇట్ చెక్డ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద జిమ్ అండి. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఓకే. వన్స్ బేసికలీ వెన్ ఎవర్ వీ గో టు ద జిమ్ ఎవ్రీవన్ విల్ డూ టెస్టింగ్. హైట్ అంటారు, వెయిట్ అంటారు, డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోండి అంటారు. దాన్ని ఎంతమంది ఫాలో అవుతారు? లెట్ us see ఎంతమంది ఫాలో అవుతారు. సో వీ షుడ్ ఫాలో దట్ ప్రోటోకాల్ యాజ్ పర్ ప్రోటోకాల్. ఏదన్నా కొంచెం మనం జిమ్ చేస్తున్నప్పుడు మనకి స్ట్రెయిన్ అనిపిస్తుంది అన్నప్పుడు గో గెట్ ఇట్ చెక్డ్, దెన్ గో అహెడ్ విత్ యువర్ థింగ్. లేదు ఇంటర్వెల్స్ మనం జిమ్ పెంచుకుంటే వెళ్ళామనుకో, దట్ ఈస్ ఫైన్. ఎందుకంటే కొంచెం ఒబిసిటీ ఉన్నప్పుడు 10 నిమిషాలకి వాళ్ళకి ఆయాసం రావచ్చు. ఇంటర్వెల్లో వెళ్తున్నా సరే ఇంకా ఆయాసంగా ఉంటుంది, నొప్పి వస్తుంది అన్నారు మాత్రం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే. అంటే కామన్ పీపుల్ కాకుండా ఎవరైతే ఆల్రెడీ కార్డియాక్ రిలేటెడ్ ఆల్రెడీ స్టంట్స్ వేయించుకున్న వాళ్ళు కానీ వాల్స్ ని క్లీన్ చేసుకున్న వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో ఉంటున్నారు అన్నట్టుగా విన్నాను. అంటే లైక్ అంటే స్టంట్ వేయకుండా ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్లాట్ ఉందో క్లాట్ తీస్తే సరిపోతుంది అనేటువంటిది కూడా అంటున్నారు. అంటే ఒక్కసారి మన హార్ట్ లో బ్లాక్స్ అయిన తర్వాత ఖచ్చితంగా స్టంట్ వేయాలా, లేదా ఆ బ్లాక్ ని క్లియర్ చేస్తే సరిపోతుందా? వేరే టెక్నాలజీస్ వస్తున్నాయండి. క్లాట్ ఎంత ఉందన్నది కాన్సెప్ట్ కాదు, క్లాట్ ఎంత బ్లాక్ చేస్తుంది, దాని ఒకవేళ స్టెంట్ వెయ్యాలా వద్దా అనేది దాని డిజిటల్ ఫ్లో అంటాం అనమాట. దాని తర్వాత ఒక రోడ్ లో మధ్యలో బ్లాక్ అయింది, ఆ రోడ్డు తర్వాత రక్తం వెళ్తుందా, మనుషులు వెళ్తున్నారు వెళ్ళట్లేదా, రక్తం ఎంత వెళ్తుంది అన్నది ఇంపార్టెంట్. రెండోది క్లాట్ అనేది బ్లాక్ అనేది కింద ఎనీథింగ్ అండి, రక్తగడ్డ అవ్వచ్చు, కాల్షియం అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. అక్కడ ఉన్న మెటీరియల్ ఏంటి దాన్ని బట్టి వీళ్ళు మేక్ ఏ కాల్ యాక్చువల్లీ. ఓకే. సో దాని బేస్ బట్టి స్టంట్ వేయాలా వద్దని డిసైడ్ చేస్తాం. సో అలా ఆల్రెడీ స్టంట్ వేసిన వాళ్ళు, వేయించుకున్న వాళ్ళు ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమన్నా వాళ్ళ డైలీ రొటీన్ ని చేంజ్ చేసుకుని అలా ఉండాలి, లేకపోతే ఇంతకు ముందులాగా? No, definitely they should take care of that diet, they should take their medication, they should make sure that their physical activity is good, they should come for regular checkup. స్టెంట్ వేసేసాను నాకు కావాల్సినట్టు నేను ఉంటాను అంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్. దేర్ ఆర్ ఫ్యూ సెట్ ఆఫ్ రూల్స్ దే హ్యావ్ టు ఫాలో. ఓకే. వన్స్ ఆ సర్జరీ అయిన తర్వాత చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఇంతకు ముందులో అయితే చాలా కేర్ఫుల్ గా అనండి. దే షుడ్ డెఫినెట్లీ హ్యావ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. బేసిక్ వన్, ఇప్పుడు ఆల్కహాల్ స్మోకింగ్ ఉందంటే ఆపేయమని చెప్తాం మనం. ఇంతకుముందు ఫుడ్ హ్యాబిట్స్ వేరేగా ఉందంటే కరెక్ట్గా చేసుకోమని చెప్తాము. స్వీట్స్ ఎక్కువ తింటానంటే డయాబెటీస్ తగ్గించుకోమని చెప్తాము. ఇంతకుముందు ఒకేసారి నేను 10 ఫ్లోర్లు ఎక్కుతానంటే గో స్లోలీ. సో అలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది ఎందుకంటే రక్తం చెక్కబడుతుంది కాబట్టి అని అంటూ ఉంటారు కదా. అంటే హార్ట్ రిలేటెడ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఉంటుందండి, 100% ఉంటుంది. డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్మోకింగ్, ఆల్కహాల్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం. వెన్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్, ద పర్సంటేజ్ ఆఫ్ దెమ్ గెటింగ్ హార్ట్ డిసీజ్ మోర్, దే ఆర్ మోర్ ప్రోన్ టు మోర్ హార్ట్ డిసీజెస్. హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళు ఈ డయాబెటీస్ వల్ల ఇంకో కూడా ఉంటుందండి. డయాబెటీస్ వల్ల నర్వ్ ఎండింగ్స్ పోతాయి. సో నార్మల్గా ఉన్న పర్సన్కి హార్ట్ అటాక్ వస్తే ఆ పెయిన్ పర్సీవ్ చేసినట్టు వాళ్ళు పర్సీవ్ చేయలేరు. సో వాళ్ళు చిన్న ఉన్నా దే షుడ్ బి మోర్ అగ్రెసివ్ ఇన్ గెటింగ్ టెస్టెడ్. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ ఓకేనా? అంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ కాబట్టి ఇంటర్వెన్షన్ బైపాస్ ఈస్ సంథింగ్ విచ్ విల్ ఓపెన్. Intervention is something which you just take a wire through the hand and go. Okay. So this is far more practical. When we can't do this, usually we send to CABG. అంటే నార్మల్ ఓపెన్ హార్ట్ సర్జరీ కంటే ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ there are two separate paths. Is one thing, that is one thing. అంటే అందరికీ ఒకటే ట్రీట్మెంట్ మనం ఇవ్వడానికి లేదు కదండి. యాంజియోగ్రామ్ చేసుకొని ఏది అవసరం అని ఉంటుంది. ఇంటర్వెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ అని చెప్తాం, ఎందుకంటే లెంత్ ఆఫ్ స్టే ఈజ్ లెస్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు డయాబెటీస్లో CABG కన్నా ఇంటర్వెన్షన్ బెటర్, డెఫినెట్లీ ఐ కెన్ సే, ప్రొవైడెడ్ ద డిసీజ్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ బి మేనేజ్డ్ బై ఇంటర్వెన్షన్. అంటే ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది ఎవరెవరికి బాగా యూజ్ అవుతుంది? ఇప్పుడు హార్ట్ బ్లాక్స్ ఉన్నాయండి, ఓకే, కొన్ని బ్లాక్స్ కోసం మనం స్టెంట్ వేయలేము, ఆబ్వియస్లీ యూ షుడ్ గో ఫర్ బైపాస్. ఓకే. అంటే కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఈ మధ్య కాలంలో క్యాత్ ల్యాబ్ అనేది ఎక్కువ వింటున్నాం ప్రతి చోట కూడా. అసలు క్యాత్ ల్యాబ్ అంటే ఏంటి? అంటే క్యాత్ ల్యాబ్ త్రూ ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ చేస్తారు పేషెంట్స్ కి? క్యాత్ ల్యాబ్ ఇస్ కాల్డ్, క్యాత్ ల్యాబ్ ఇస్ షార్ట్ టర్మ్ అని కెథెడ్రైజేషన్ ల్యాబ్ అంటాం. కెథెడ్రైజేషన్ అంటే బేసికల్లీ మనం చిన్న కెథెటర్ తీసుకొని ఇంటర్వెన్షన్ చేస్తాం కాబట్టి దాన్ని కెథెడ్రైజేషన్ ల్యాబ్ అంటారు. ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ ఎ రూమ్ వేర్ విల్ హ్యావ్ ఎ మెషిన్. ఇట్స్ ఎ రేడియాలజీ మెషిన్ అండి. లెట్ us say ఇట్స్ ఎ క్యాత్ మెషిన్ అంటాం మనము.
మనం ఏదైతే మన చేతిలో నుంచి తీసుకెళ్తా ఉంటామో లోపల తీసుకెళ్ళి డై ఇస్తాం మనం హార్ట్లోకి. హార్ట్ అని కదా, హార్ట్ వెజల్స్లో డై ఇస్తాము. ఆ డైని మనం విజువలైజ్ చేస్తాము. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్యాత్ ల్యాబ్. అది నాట్ ఓన్లీ హార్ట్ అండి, వీ కెన్ డూ ఫర్ హార్ట్, వీ కెన్ డూ ఫర్ బ్రెయిన్, వీ కెన్ డూ ఫర్ పెరిఫరల్ యాంజియోస్, కాళ్ళకెళ్ళే రక్తనాళాలు. ఎక్కడికి రక్తనాళాలు వెళ్ళినా అక్కడికి మనం ఎక్కడైతే తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఇస్తే ఆ రక్తనాళాల్లో బ్లాక్లు ఏమన్నా కనిపిస్తాయి. దట్ ఇంక్లూడ్స్ వెజల్స్ టు ద బ్రెయిన్ ఆల్సో. ఓకే, అలా చూసుకొని అక్కడ ఏముంది అని చెప్పి స్టెంట్ మీద వైరు అన్ని దాంట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఆ క్యాత్ ల్యాబ్లో వర్క్ చేసుకుంటాం మనం. అంటే ఏ సిచ్యువేషన్స్ లో క్యాత్ ల్యాబ్ మీరు యూజ్ చేస్తారు? హౌ టు హార్ట్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, బ్రెయిన్కి వెళ్ళే బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయి, కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు ఎలా ఉన్నాయి, దీస్ ఆల్ థింగ్స్ వీ కెన్ యూజ్ ఎ క్యాత్ ల్యాబ్ టు సీ. చూసి బ్లాక్ ఉంటే దాన్ని క్లియర్ చేయొచ్చా, క్లియర్ చేయలేమా, ఆ ప్రొసీజర్ చేస్తాం కదండి. ప్రొసీజర్ చేసినప్పుడు మనకు కనిపిస్తూ ఉండాలి కదా, వైర్ ఎట్ వెళ్ళింది, స్టెంట్ వెళ్ళింది, సరిగ్గా ఇన్ఫ్లేట్ చేసామా, ఇన్ఫ్లేట్ చేయలేదా, ఈ ప్రొసీజర్ అంతా చేసే లైక్ వాట్ దే డూ ఇన్ ఓటీ, వాట్ వీ డూ ఇస్ కాల్డ్ ఎస్ క్యాత్ ల్యాబ్ అండి. ఓకే, అంటే దీని త్రూ అసలు పేషెంట్ కి మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలా లేదా అలా ఏమన్నా డయాగ్నోస్ చేసుకుంటారా అసలు ఎలా? యాంజియోగ్రామ్ ఇస్ ఎ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ విచ్ ఇస్ డన్ ఇన్ ఎ క్యాత్ ల్యాబ్. క్యాత్ ల్యాబ్ లోనే డయాగ్నోస్టిక్ ప్రొసీజర్ జరుగుతాము, ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ చేస్తాం మనం. యాంజియోగ్రామ్ ఇస్ డన్ ఎ క్యాత్ ల్యాబ్. యాంజియోగ్రామ్ విల్ టెల్ us whether how many blocks are there. ఆ బ్లాక్స్ మనం ఇంటర్వెన్షన్ చేయొచ్చా, దాన్ని బైపాస్ కి పంపించాలా, ఇంకేమైనా కండిషన్స్ ఉన్నాయా, అక్కడ కాల్షియం ఉందా, అక్కడ థ్రాంబస్ ఉందా, అవన్నీ మనకి యాంజియోగ్రామ్ లో తెలుస్తాయి. అది కూడా క్యాత్ ల్యాబ్ లో చేస్తాము. యాంజియోగ్రామ్ చేసిన తర్వాత దెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ సంథింగ్ వీ కాల్ ఎస్ యాంజియోప్లాస్టీ. యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ వేసేదాన్ని యాంజియోప్లాస్టీ అంటాం మనం. అది కూడా క్యాత్ ల్యాబ్ లో చేస్తాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ని మాతో షేర్ చేసుకున్నారు. అట్ ద సేమ్ టైం హార్ట్ హెల్త్ కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి అనే దానికి సంబంధించి మా వ్యూయర్స్ కి ఏమైనా చెప్తారా? కీపింగ్ అవర్ హార్ట్ హెల్తీ ఈజ్ ఇన్ అవర్ ఓన్ హ్యాండ్స్ అండి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవ్వచ్చు, మనకి బీపీ షుగర్లు ఉంటే మనం కంట్రోల్ చేసుకుంటూ అవ్వచ్చు, ఒబెసిటీ ఉంటే కొంచెం ఎక్సర్సైజ్ చేసి తగ్గడం అవ్వచ్చు, వర్క్ స్ట్రెస్ ఉంటే దానికి స్ట్రెస్ లేకుండా ఉండడానికి వాట్ ఆల్ ద థింగ్స్ లైక్ మెడిటేషన్ అవ్వచ్చు, ఇవన్నీ చూసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ మీకు కానీ హార్ట్ ప్రొసీజర్ కానీ ఏం జరిగి ఉంటే దానికి కావాల్సిన మందులు వేసుకుంటాము, రెగ్యులర్గా ఫాలో అప్ అవటము, ఫిజికల్ యాక్టివిటీ చేయటము, ఇవన్నీ చేస్తా ఉండి యూ కెన్ కీప్ యువర్ హార్ట్ హెల్దీ. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ అండి.